ఈ మధ్య చాలామంది పెళ్ళైన జంటలు ఇంట్లో తల్లిదండ్రులను పెట్టుకొని తల్లిదండ్రులను అవసాన దశలో చూసుకోవాలంటే మాకు మా అమ్మకి పడదు అసలు. మా ఆవిడికి మా అమ్మకి మా అమ్మ నాన్నకి అసలు పడదు. అందుగురించే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నాం. ఇది చాలామంది కపుల్స్ చెప్పే. మా అమ్మ నాన్న సర్దుకుపోరు, మా అమ్మ నాన్న అడ్జస్ట్ అవ్వరు. ఏమండి 60 ఏళ్ల వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలా? కుర్రోళ్ళు మీరు అడ్జస్ట్ అవ్వాలా? ఇంత లైఫ్ గడిచి వచ్చిన తర్వాత వాళ్ళకి అవసాన దశలో కొడుకు కోడలు మనవరాలు ఇంట్లో అలా ఉంటే వాళ్ళు ఇంకొక 4 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారు. ఇంటి పెద్ద అనే మాటే లేదు అసలు. అంత భార్య, నా భర్త, నా భార్య, నా పిల్లలు చాలు. ఒకప్పుడు మీ ఇంటి పెద్ద ఎవరంటే మా నాన్న. ఏదైనా సలహాలు తీసుకోవాలన్నా కూర్చొని చక్కగా మాట్లాడి తండ్రితో సంప్రదించి తీసుకునేవాళ్ళు, నిర్ణయాలు తీసుకోవాలన్నా. ఇప్పుడు అలా లేదు. ఇంటి పెద్ద అనేదే అసలు. ఇంటి పెద్ద అన్న మాటే లేదు. పెళ్ళైన వెంటనే సపరేట్. మేము చూడలేము మా అత్తమామని మేము చూడలేము. అమ్మా నీకు ఏ కొడుకుని కనిచ్చింది వాళ్ళే. కొడుకు కావాలి కానీ అత్తమామ వద్దా? కొడుకు కావాలి కానీ అత్తమామ వద్దా? ఎవరు చూస్తారమ్మా వాళ్ళని? ఇంకా మరి కానీ చిన్నప్పుడు అదేమి ఆయన అల్లరి చేసినా వాళ్ళు భరించారుగా. చిన్నప్పుడు ఎన్నో అల్లర్లు ఎంతో రచ్చ చేసినా భరించారుగా. ఏం అవసాన దశలో వాళ్ళ చాదస్తాలని వాటిని భరించలేరా? 60 ఏళ్ళప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలా, మీరు సర్దుకుపోవాలా? కుర్రోళ్ళు ఏం ఆలోచిస్తున్నారండి ఈ జనరేషన్? తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టడము, లేదంటే సపరేట్ కాపురాలు పెట్టడము. ఇంటి పెద్ద అన్న మాటే లేదు. ఉంటుందండి, చాదస్తం ఉంటుంది, సర్దుకుపోండి. ఏముంది? మీకు బోల్డంత లైఫ్ ఉంది, వాళ్ళకి లేదు కదా. వాళ్ళు ఈ వయసులో అడ్జస్ట్ అయ్యి ఎలా బ్రతుకుతారు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా చదువుకున్నారు. బీటెక్లు ఎంటెక్లు ఎందుకు? చాలామంది ఉంటాయండి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేకుండా ఏ ఫ్యామిలీ ఉండదు. సంసారం అంటేనే సర్దుకుపోవడం. సంసారం అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సర్దుకుపోవాలంతే. ఈ చోలో వినాలి, ఆ చోలో వదిలేసేయాలి, పట్టించుకోకూడదు. పోతూ ఉండాలి మన పని మనం. ఇంకా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఎంప్లాయీసే కదా. మీరు ఉండేది ఇంట్లో 4 గంటలు మహా అయితే. ఆ 4 గంటలు కూడా పంచాయతీలా ఏమన్నా అంటే వాళ్ళని తీసుకొని సపరేట్ కాపురం, లేదంటే ఓల్డేజ్ హోము. మా గోపిక లేదు. మా అత్తగారు అసలు భరించలే. నేను మా అమ్మ నాన్న అసలు టార్చరు. ఇది కొడుకు కోడలి చెప్పేది. ఆలోచించండి అమ్మా. ఇంటి పెద్ద అని ఒకరు ఉండాలి, అది గుర్తుంచుకోండి. మీ పిల్లలకి మీరే ఇలా చేస్తే రేపు మీ పిల్లలు ఏం చేస్తారు? రేపు నీ కొడుకు కూడా అదే చేస్తాడు. నీ కొడుకు అసలు దేకని కూడా దేకండి. అవసరం లేదు. మా పిల్లలు మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవసరం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు ఒక తోడు కావాలి.